కేటీఆర్ కు ప్రతి సవాల్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అసెంబ్లీలో చర్చకు వచ్చే దమ్ము కేటీఆర్ కు లేదని, అందుకే ప్రెస్ క్లబ్ లో చర్చిద్దామా అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. 2024 నుంచి 2018 వరకు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై తాను చర్చకు సిద్ధమని, టైం డేట్ చెప్పాలన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయాన తాను వస్తానని అన్నారు అడ్లూరి. ఎన్నుకోబడ్డప్పుడు ఆయన పరిపాలించి నేనే రాజును నేనే మంత్రిని 10 సంవత్సరాలు పరిపాలించిన మూడోసారి కూడా ముచ్చటగా మేము 20,000తో గెలుస్తాం, 50,000తో గెలుస్తాం, ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లతో గెలుస్తాము, మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి మా తండ్రి గారే అని చెప్పి ప్రగల్భాలు అడిగినటువంటి కేటీఆర్ ఆయన 10 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన మాట ఏందో సిరిసిల్ల టైం పెట్టమను, డేట్ పెట్టమను. ఆయన 2014 ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండు, 2018లో ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండు. ఆ రెండు అమలు చేసిన విషయంలో ఒకటి ఆయన మేనిఫెస్టో అనేది వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ యొక్క ప్రజలకు ఇచ్చే మాట అంటే ఒక భగవద్గీత లెక్క. ఒక భగవంతుడికి మీద ఎంత గొప్పగా మనం భగవద్గీతను దేవుని దండం పెట్టుకుంటే ఆ విధంగా మనం ఆ ఒక మేనిఫెస్టో అంశాలన్నీ అమలు చేసే విధంగా మనం రాష్ట్ర ప్రజలకు ఇవి చేస్తే మనం ఓట్లేదు. అది ఏమి అమలు చేసి చెప్పండి. 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు సిరిసిల్లకు అంబేద్కర్ విగ్రహం కాడికి నేను టైం పెడుతున్నా, నేనే వస్తా. 2014 మేనిఫెస్టో తీసుకొని వస్తా, 2018 మేనిఫెస్టో తీసుకొని వస్తా. కేటీఆర్ సమాధానం చెప్పానంటే హరీష్ రావు సమాధానం సిరిసిల్ల రమ్మట సిరిసిల్లకు వస్తా, మన సిద్దిపేటకు రమ్మట సిద్దిపేటకు వస్తా, లేకపోతే ఇంకెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. వాళ్ళ తెలుగు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది కదనే హైదరాబాద్, ఆడికి రమ్మంటే కూడా ఆడికి కూడా వస్తా. మాట్లాడడానికి కొంచెం నాయకులుగా మనం చేస్తే ప్రజలకు ఇచ్చిన పేదవాళ్ళకి ఇచ్చిన మాట ఏదైనా అమలు చేసి ఇయ్యాల నువ్వు మాట్లాడితే ప్రజలు నేను నమ్ముతారు. ప్రజలను విశ్వసించే పరిస్థితి నీకు లేరు. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు అన్ని విధాలా కూడా మానసికంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు